మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లెంట్ కాలంలో మనం ఉంటుండగా, ఈ శ్రమ దినాల్లో మనం ఉంటుండగా సిల్వర్ గురించి నశించున్న వారికి అది వెరితనమే, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి సమీపంగా జీవిస్తూ మరి 2024 సంవత్సరంలో మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకుంటూ మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ కూడా వదిలివేసుకొని దేవునికి ఏదైతే ఇష్టమై ఉన్నదో అది అత్తుకొని జీవించడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా ఉపవాసంలో ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడపడము ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం పడకల మీద నుంచి లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకొని మీ దినాన్ని ప్రారంభించినప్పుడు దేవాది దేవుడు మన హృదయంలో ఉండి మనకు దేవాది దేవుడు ఎలా నడుచుకోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు మనకు నేర్పిస్తాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఇలాంటి కాలంలో ఎవరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతిరోజు కొద్ది సమయం దేవుడితో గడపడం ప్రారంభించినట్టయితే మన జీవిత కాలం అంతా కూడా అదే రీతిగా మనం జీవించినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నిజమైన ఉపవాసము అనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతిరోజు దేవునితో ఎక్కువ సమయం గడపడము, వాక్యము చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, అలాగే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము మనల్ని మనం కనపరుచుకోవడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ప్రకారం రాష్ట్రమందు మీ తండ్రికి మిన్ను కనపరుచుకొని, మరి రాష్ట్రమందు మీ తండ్రి మిమ్మల్ని మీరు కనపరుచుకొని దేవునిని మహిమపరచడమే నిజమైన ఉపవాసం అనే సత్యాన్ని మన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9 ప్రసంగంలో యేసు ప్రభు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖాలు వికారంగా పెట్టుకోవడం కాదు, మనుషులకు కనపడవాలని కాదు, కానీ రహస్యమందును దేవునికి కనబడడమే నిజమైన ఉపవాసం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క అంశంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2 అంశాలు కనిపిస్తున్నాయి. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్టయితే జీసస్ ఈల్స్ మ్యాన్స్ అండ్ ఆన్ ద సబ్బాత్, మరి విశ్రాంతి దినంన యేసు ప్రభు ఊచ చేయవల అని బాగు చేసి అనే అంశం ధ్యానించబోతా ఉన్నాము. 2వ అంశం చూసినట్టయితే లార్జ్ క్రౌడ్ ఫాలోస్ జీసస్, అనేకమైన గొప్ప జనము, మరి ఎక్కువ జనమంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడించి ఉన్నదనే మాట ఈ 2వ అంశంలో ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి సబాతు దినంన, విశ్రాంతి దినంన యేసు ప్రభు స్వస్థపరచుచుండగా అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది యేసు ప్రభుని మరి ఎలాగైనా ప్రశ్నించాలి, మరి విశ్రాంతి దినము మరి స్వస్థపరచకూడదు అని యేసు ప్రభుని ప్రశ్నించడానికి అక్కడ కొందరు వ్యక్తులు వేచి చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడు మరి ఈ ఒక ఊచ చేయగలవని స్వస్థపరుస్తాడు, ఎప్పుడు ప్రశ్నిద్దాము, ఎప్పుడు యేసు ప్రభువుని మరి ఎదిరిద్దామని అక్కడున్న కొంతమంది ఎదురు చూస్తున్న సమయంలో జరిగిన సంఘటన హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరి సమాజ మందిరంలో బోధిస్తున్న సమయంలో మరొక ఊచ చేయగలవాడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతని చేయిలో ఏ స్పందన లేదు, మరి ఆ చేయి అంతా కూడా మరి ఊచ చేయగా ఉన్నది. అంటే ఆ చేయిలో మరి ఏ యొక్క స్పందన లేకుండా ఉన్న ఆ వ్యక్తి అక్కడికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని హృదయ కాలం జ్ఞాపకం చేయబడతా ఉంది. మరి యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో విశ్రాంతి దినంలో వాక్యాన్ని బోధిస్తుండగా ఈ వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఉండగా ఈ వ్యక్తిని గమనిస్తూ యేసు ప్రభు ఈ వ్యక్తితో ఏం మాట్లాడతాడు, ఈ వ్యక్తిని ఎలా స్వస్థపరుస్తాడు, ఈ విశ్రాంతి దినము సబాతు దినం కదా అని యేసు ప్రభుని ప్రశ్నించడానికి ఉన్న ఆ వ్యక్తులు మరి ఎదురు చూస్తున్న సమయంలో జరిగిన ఈ సంఘటన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదటి 2 వచనంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగల వాడు ఉండెను. అచ్యుత వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినంన వానిని స్వస్థపరచునేమో అని ఆయనని కనిపెట్టుచుండెరి. మరి ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరముల నుంచి మరి ఊచ చేయితో బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే
మరి యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడేమో అని వారు ఆ సమయంలో యేసు ప్రభుని ప్రశ్నించడానికి అక్కడ కొంతమంది ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని అచ్చట వారు ఆయన మీద నేరం మోపవాలని, యేసు ప్రభు మీద నేరం మోపవాలని అక్కడ కొందరు వేచి చూస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు సమాజ మందిరంలో ప్రవేశించి మరి బోధిస్తున్న సమయంలో ఊచి చేయగల వ్యక్తి కూడా అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఆయన మీద నేరం మోపవాలని, విశ్రాంతి దినం వారిని స్వస్థపరచునేమో అని ఆయనని కనిపెట్టుచుండెరే. యేసు ప్రభుని కనిపెడతా ఉన్నారు. మరి విశ్రాంతి దినంన ఊచ చేయగలవని యేసు ప్రభు స్వస్థపరుస్తాడేమో, ఆయన మీద ఎలాగైనా నేరము మోపాలని వారు అక్కడ ఉన్న వ్యక్తులు మరి కనిపెట్టుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ సమయంలో జరిగిన ఈ యొక్క సన్నివేశాన్ని చూసినట్టయితే 3వ వచనము, ఆయన నువ్వు లేచి మీ మధ్య నిలుము అని ఊచ చేయగలవు అనితో చెప్పాను. వారు చూచి విశ్రాంతి దినము మేలు చేయటం ధర్మమా, కీడు చేయటం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నారు. మరి విశ్రాంతి దినమున మరి చూసినట్టయితే విశ్రాంతి దినమున మరి మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నాయి. మరి ఆ ఊచ చెల్లెవాన్ని బాగు చేస్తే యేసు ప్రభు మీద నేరము మోపాలి. మరి ఆ నేరం మోపాలని వారు ఆలోచిస్తూ ఔచు చేయవాలని చూసిన తర్వాత యేసు ప్రభు మధ్యలో నిలబడమని చెప్పినప్పుడు వారు ఆలోచన ఎలా ఉన్నాయంటే ఎలాగైనా యేసు ప్రభు మీద ఒక నేరం మోపాలి, యేసు ప్రభు మీద ఈ నేరం మోపాలని వాళ్ళు ఆలోచిస్తూ ఈ రీతిగా అంటా ఉన్నారు. మనం చూసినట్టయితే 4వ వచనం, వారు చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగి అందుకు వారు ఊరుకుండేది. ఆయన వారు హృదయ కాఠిన్యకు దుఃఖపడి, యేసు ప్రభు దుఃఖపడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తోటి సహోదరులపై ప్రేమ చూపకుండా మరి ఆ ఊచ చేయగలవాడు ఎన్ని సంవత్సరం నుంచి ఆ బాధతో ఉన్నాడో అది వారు గమనిస్తలేరు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మరి స్వస్థత పొందుకోవడం ఎంతో మేలు అనే సత్యాన్ని వారు మర్చిపోయి యేసు ప్రభు మీద నేరము మోపాలని వారి ఉద్దేశంలో చూసినప్పుడు యేసు ప్రభు బాధపడి దుఃఖపడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారి హృదయ ఆలోచనలు చూసి యేసయ్య దుఃఖపడి ఉన్నాడు. ఈ మన హృదయ ఆలోచనలు చూసి కూడా ఈరోజు కూడా యేసు ప్రభు దుఃఖపడుతున్నాడేమో, మన తలపులను చూసి దుఃఖపడుతున్నాడేమో, మన హృదయ ఆలోచనలు మరి ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాయో చూసి యేసు ప్రభు దుఃఖపడుతున్నాడేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడున్న ప్రజల వైపు చూసినప్పుడు యేసు ప్రభు దుఃఖపడ్డాడు. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారికి కలయ చూసి నీ చేయి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగానే అది బాగుపడాను. హల్లెలూయా. యేసు ప్రభు మొదటగా దుఃఖపడ్డాడు, వారి మీద కోపపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, ఒక వ్యక్తి శరీరంలో బాధ ఉన్నప్పుడు కానీ, మరి ఆదివారం దినం ఆ కాలంలో సబాతు దినంలో మరి స్వస్థపరచకూడదు. మరి సబాతు అనగానే ఆ కాలంలో శనివారం సబాతు దినముగా ఉంటున్నది. మరి యేసు ప్రభు పునరుద్ధరణుడైన తర్వాత, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదివారం మనం ఆరాధన జరుపుకుంటున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆనాడు సబాతు మరి శనివారం జరుగుతున్న సమయంలో మరి శనివారం మరి ఆ సబాతు దినంలో యేసు ప్రభు మీద నేరం మోపాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారి వైపు చూసి వారి హృదయ కాఠిన్యం చూసి దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు. ఈ హృదయ కలము మనల్ని ఇంతగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంతగా దేవుడు సమృద్ధినిచ్చిన తర్వాత మన హృదయ ఆలోచన ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరిశోధించుకున్న మనం కూడా యేసయ్యని దుఃఖపెడుతున్నామా? యేసయ్య మనల్ని చూసినప్పుడు యేసయ్య కోపపడుతున్నాడా? ఒక్కసారి ఆలోచిస్తాము. మనము ఏ రీతిగా జీవిస్తున్నాము? ఇతరులకు సాయం చేస్తున్నామా? ఎల్లెంటి కాలమే అని కాదు, కానీ మన జీవిత కాలం అంతా కూడా ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా ఉంటున్నామా లేదా? మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారి ఆలోచనలు చూసి మరి బాధపడ్డాడు, కోపపడ్డాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని చూశాడు. ప్రియ దేవుని సంగమా, ఆ వ్యక్తిని చూసి
మరి ఆ సమయంలో కోపంతో వారిపై కల చూసి నీ చేయి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను. వాడు తన చేయి చాపగానే అది బాగుపడాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ చేయి చాపమని యేసు ప్రభు ఎప్పుడైతే ఔచు చేయడానికి చెప్పాడో, ఆ చేయిట్లు చాపగానే యేసు ప్రభు ఆ చేయిని పట్టుకోగానే స్వస్థత పొందుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు మరి ఆ సమయంలో ఔచు చేయడానికి స్వస్థత కలగజేశాడు. ఆ ఒక ఊచు చేయి అంతా కూడా తిరిగి మంచి చేయిగా మారబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు దగ్గరికి మనం ఇలాంటి కాలంలో వచ్చినప్పుడు, మనం కూడా యేసు ప్రభు వాక్యము విన్నప్పుడు, యేసు ప్రభు చెప్పిన మాటలు ధ్యానించినప్పుడు మనలో ఉన్న పాపమంతా కూడా పోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పగా వాడు తన చేయి చాపగానే అది బాగుపడిన. పస్రేలు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనని ఎలాగైనా రక్తము మరి ఎలాగైనా యేసు ప్రభుని చంపాలని వారి ఆలోచనలు చేయసాగినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ గొప్ప కార్యము యేసు ప్రభు ఔచు చేయాలని చేయి బాగు చేసినప్పుడు వీరి ఆలోచన ఎలా ఉన్నదంటే యేసు ప్రభుని ఎలాగైనా మరి చంపాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసేసాగిరే. ఎలాగైనా మరి వారందరూ కూడా కలుసుకున్నారంట. మరి ఆ సమయంలో పరిశీలన వెలుపలకి వెళ్ళిపోయి వెంటనే ఏ రోజులతో కలుసుకొని అక్కడున్న వారందరినీ కొంతమందిని కలుసుకొని మరి యేసు ప్రభుని ఎలాగైనా మరి చంపాలని ఆ రోజే వారి హృదయంలో ఆలోచన కొనసాగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ చేసిన యేసు ప్రభు గొప్ప కార్యాన్ని ఆ ఊచు చేయల వాడు బాగుపడ్డాడని సంతోషించాల్సిన పరిస్థితిలో ఆ ఊచు చేయాలని యేసు ప్రభు ఎందుకు సబాతు దినాన్ని బాగు చేశాడు? మరి ఎలాగైనా వారందరూ ఒకటే యేసు ప్రభు మీద మరి యేసు ప్రభుని మరి సవరించుటకు వారు ప్రయత్నాలు మొదలుపెట్టి ఉన్నారు. ఆ రోజు నుంచే మరి యేసు ప్రభుని ఎలాగైనా మరి చంపాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కింది భాగంలో చూసినట్టయితే రెండో భాగంలో మరి 7 నుంచి మరి 12 వచ్చిన వరకు చూసినట్టయితే లార్జ్ క్రౌడ్, మరి చాలా జనమంతా కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ జనమంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో చూసినట్టయితే యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుంచి వచ్చిన గొప్ప జనసాము ఆయన వెంబడించెను. యేసు ప్రభుని అనేక మంది ప్రజలు వెంబడిస్తూ ఉంటారు. యేసు ప్రభు గొప్ప కార్యాలను చూస్తూ ఉంటారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూస్తున్నారు. యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు చూస్తూ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు గొప్ప జనము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో ఆ జనమంతా కూడా యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చి ఉన్నారు. ఆ సమయంలో మరి యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయనని వెంబడించారు. లార్జ్ క్రౌడ్, చాలా జనమంతా కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో యేసు ప్రభుని ప్రజలందరూ కూడా వెంబడిస్తుండగా మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదా నుంచి, యెరూషలేము నుంచి, అలాగే చూసిన యోర్దాను నుంచి, అవతల నుంచి, మరి తీరు సీదోను అనబడే పట్టణ ప్రాంతంలో నుంచి కూడా ఆయన ఎద్దకు గుంపులుగా వచ్చినాయి. గుంపులుగా ప్రజలందరూ కూడా మరి యేసు ప్రభు ఒక సువార్త వినబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో మరి ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా గుంపులుగా యేసయ్య దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను చూస్తున్నారు, కనులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. అనేక మంది స్వస్థత పొందుకున్నారు వారి ద్వారా వింటూ. మరి ఆ సమయంలో ఆ ప్రాంతానికి అనేక మంది ప్రజలు, మరి అక్కడ చుట్టుపక్కల ఊర్లు ఉన్న ప్రజలందరూ కూడా యెరూషలేము నుంచి, అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా యోర్దాను నుంచి, యూదా నుంచి, మరి అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య చెప్పిన బోధ వింటూ ఉన్నారు. ఎంతోమంది అనారోగ్యంతో వచ్చారు. ఎంతోమంది మరి దయ్యాలు పట్టిన వ్యక్తులుగా అక్కడికి వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు దగ్గరికి వస్తే నేటి కూడా స్వస్థత. ఆ రోజు కూడా యేసు ప్రభు తన మాట చేత స్వస్థత కలుగజేశాడు. యేసు ప్రభు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈరోజు ఉదయకాలం కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు స్వస్థత పొందుకోవాలి, నువ్వు బాగుపడాలంటే నువ్వు యేసయ్యతో ప్రార్థన ద్వారా మాట్లాడినప్పుడు యేసయ్య నీ విన్నపములు విని నీకు స్వస్థత కలుగజేస్తాడు. ఆ రోజు కలుగజేసిన దేవాది దేవుడు ఈ రోజు కూడా స్వస్థత కలుగజేస్తాడని
నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు లేచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాము. వాక్యము చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, జనులు గుంపు కూడి చూచి వారు తనకు యేసు ప్రభు ఆ గుంపు కూడగా చూసినప్పుడు వారు తనకు ఇరుకుగా కలుగుకున్నట్టు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పారు. మరి జనులంతా కూడా వచ్చారు. మరి యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, ఒక చిన్న దోణెను, మరి ఆ సముద్ర తీరంలో ఆ దోణెను సిద్ధపాటు చేయండి, ఆ దోణెలో నుంచి నేను ప్రజలతో మాట్లాడతానని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేశాడు. మరి ఆ సమయంలో జనులు గుంపులుగా వచ్చినప్పుడు మరి యేసు ప్రభు ఆ సమయంలో వారి మధ్యలో మరి ఆ ఇరుకులో నుంచి ఆ ఒక బయటికి వచ్చి తన కొరకు ఒక దోణిని సిద్ధం చేయమన్నాడు. ఒక చిన్న పడవని సిద్ధం చేసినట్టయితే దానిలో నుంచి నేను మాట్లాడతానని యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జనులు గుంపు కూడా చూచి వారు తనకు ఇరుకును కలగ నింపకున్నట్టు ఒక చిన్న దోణ ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పారు. ఆయన అనేకులను స్వస్థపరచను గనుక రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకోవాలని ఆయన మీద పడిచుండరే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రజలందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ఇంకా కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే యేసయ్యని ముట్టుకుంటే మాకు స్వస్థత దొరుకుతుంది అని యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మీద పడాలి, ఆయనను ముట్టుకోవాలని వారందరూ కూడా మరి అనేక రోగములతో బాధపడుతూ అనేక రోగములతో పీడిస్తున్న ఆ ప్రజలు ఆ రోగంతో బాధపడుతున్న ప్రజలు యేసు ప్రభుని ముట్టుకుంటే మాకు స్వస్థత దొరుకుతుంది, యేసు ప్రభుని తలిగితే మాకు స్వస్థత కలుగుతున్నదని వారు యేసు ప్రభుని ముట్టుకోవాలని వారు ఎదురు చూస్తూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకును కలగకున్నట్టు చిన్న దోణెను ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పారు. ఆయన అనేకులను స్వస్థపరచను గనుక రోగంలో ఉన్న వారందరూ కూడా ఆయనను ముట్టుకోవాలని ఆయన మీద పడుచుండేది. మరి రోగం పీడితులైన వారు, మరి అనేకమైన అనారోగ్యంలో వారు యేసు ప్రభుని పట్టుకుంటే చాలు మాకు స్వస్థత దొరుకుతుంది, యేసయ్యని మేము తలిగితే చాలు మాకు స్వస్థత దొరుకుతుందని వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ తర్వాత చూసినట్టయితే అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనని చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పుచూ కేకలు వేశారు. అపవిత్ర ఆత్మలు పట్టిన వ్యక్తులు కూడా అనేక మంది అక్కడికి వచ్చిన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అపవిత్ర ఆత్మలు అంటా ఉన్నాయంట నువ్వు దేవుని కుమారుని అని కేకలు వేస్తూ అక్కడి నుంచి వారు ఆ ఒక అపవిత్ర ఆత్మలో వదిలి పారిపోయినాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపవిత్ర ఆత్మకు యేసు ప్రభు శక్తి తెలుసు, యేసు ప్రభు ఎవరో తెలుసు. హృదయ కలప నీకు నాకు యేసు ప్రభు ఎవరో తెలుసా? అపవిత్ర ఆత్మలు ఆ సమయంలో యేసు ప్రభుని చూసి నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు అని అపవిత్ర ఆత్మలన్నీ కూడా మరి ఆ మనుషులకు పట్టిన అపవిత్ర ఆత్మలన్నీ కూడా వదిలివేసి ఆ మనుషులను వదిలేసి అవి పారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు శక్తి ఏందో వీటికి తెలుసు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడ్డారు. అపవిత్ర ఆత్మ పడిన మనుషులందరూ కూడా మరి యేసు ప్రభుని చూడగానే ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడ్డారంట. అపవిత్ర ఆత్మలన్నీ కూడా సాగిలపడ్డాయి. ప్రియ దేవుని నువ్వు దేవుని కుమారుడు అని చెబుతూ కేకలు వేస్తూ తనను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించను. యేసు ప్రభు మరి ఆ సమయంలో ఆ ప్రాంతంలో మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సముద్రంలోకి వెళ్ళినప్పుడు గలిలయ నుండి వచ్చి గొప్ప జనం ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. జనమంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి
వారందరూ కూడా స్వస్థత పొందుకుంటారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, మరి రోగంతో పీడించబడుతున్న ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వస్తే, యేసు ప్రభుని ముట్టుకుంటే చాలు మాకు స్వస్థత దొరుకుతుంది అని వారు తలచి యేసు ప్రభు వారి దగ్గర యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా స్వస్థపరచడం. అలాగే అపవిత్రాత్మ పట్టిన మనుషులు, అపవిత్రాత్మ సాగిల పడ్డదట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసుని చూస్తే అప్పుడు అవి సాగిలపడే. నువ్వు ఎవరో మాకు తెలుసు, దేవుని కుమారుడు అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎవరో సాతానుకు తెలుసు, అపవిత్రాత్మకు తెలుసు. యేసు ప్రభు ఉన్న చోట అపవిత్రాత్మ కానీ సాతానికి చోటు లేదు. యేసు ప్రభు మన హృదయాల్లో ఉంటే అపవిత్రాత్మ మనల్ని ముట్టుకోవడానికి కూడా దగ్గరికి రాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన మనుషులందరూ కూడా మరి ఆ సమయంలో అపవిత్రాత్మలు అన్నీ కూడా ఆయనకు సాగిలబడ్డాయి. నువ్వు దేవుని కుమారుడు అని తెలిసినప్పుడు అపవిత్రాత్మలో దేవాది దేవుడు మరొక మాట ఇక్కడ తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, 12వ వచనం, తనను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారిని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అపవిత్ర ఆత్మలను దేవుడు ఆజ్ఞాపించుంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు ఇటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, యేసు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థత జరుగుతుంది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడగలవు. చేయగలవారు కూడా మరి సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తున్న సమయంలో, ఆ సబాతు దినంలో, ఆ శనివారం దినంలో, మరి ఆ సమయంలో అక్కడున్న వారు కొందరు యేసు ప్రభుని ఎలాగైనా మరి యేసు ప్రభు మీద నేరం మోపాలని వారి ఆలోచన కలిగినప్పుడు, వారి ఆలోచనలు ఆ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూసి దుఃఖపడ్డాడు, వారి మీద కోపపించాడు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తిని మరి చేయవాలని లేపి మరి చేయవాలని స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని మనం చూసినట్టయితే 3వ అధ్యాయం మార్కు సువార్త 5వ వచనం, ఆయన వారి హృదయం కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలగచూసి, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పగా వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. హల్లెలూయా. చేయగలవాడు స్వస్థత పొందుకున్నాడు. దేవుడు తిరిగి ఆ వ్యక్తికి ఆ ఒక చేయి నుంచి విడుదల దయచేసి స్వస్థత అనుగ్రహించాడు. అలాగే మనము ఈ 2వ భాగంలో చూసినప్పుడు అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నువ్వు దేవుని కుమారును అని చెప్పుచు కేకలు వేస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఉన్న చోట అపవిత్రాత్మకు అవకాశం లేదు. అపవిత్రాత్మ స్థలానికి కూడా రాలేడు. మనం యేసు ప్రభుని మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు ఏ అపవిత్రాత్మ మన దగ్గరికి రాదు. మనం దేవుని బిడ్డలుగా, యేసే బిడ్డలుగా మనం జీవించినప్పుడు అపవిత్ర ఆత్మలు కానీ ఏది కూడా మన దగ్గరికి రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి. దేవుని యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ లెంట్ కాలంలో, ఈ శ్రమ కాలంలో, ఉపవాస దినంలో మనం ఉంటుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి సమీపంగా వాక్యాన్ని చదవండి, వాక్యం ద్వారా జీవించండి. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి దేవుని ప్రేమను ఇతరులకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరచును గాక. మీరు ఇతరులను క్షమించే మనస్సును దేవుడు మీకు అనుగ్రహించును గాక. అలాగే ఇతరుల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలను మీరు చూసినప్పుడు దేవునిలో ఆనందించండి. అక్కడ యేసు ప్రభు మరి ఈ సమయంలో ఆ గొప్ప కార్యాన్ని జరిగిస్తుండగా వారి హృదయ ఆలోచనలు చూసినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలను, ఒక మనిషి స్వస్థతను వారు కోరుకుంటలేరు. యేసు ప్రభు మీద నేరం మోపాలని, ఆ తర్వాత యేసు ప్రభు స్వస్థత అనుగ్రహించినప్పుడు యేసు ప్రభుని ఎలాగైనా మరి చంపాలనేసి వారు ఆలోచన చేసి ఉన్నారు. హృదయ కాలము ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకుందాము, వాక్యానుసరంగా మనం జీవిస్తాము, ఇతరుల గురించి ప్రార్థన చేస్తాము, ఇతరులను దేవుళ్ళు నడిపిస్తాము, వాళ్ళని కూడా రక్షణ అనుభవంలోకి నడిపిస్తాము. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలాంటి కాలం అనే కాదు, కానీ బ్రతికినంత కాలము దేవుని బిడ్డలుగా మనం జీవించినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు ధనములు స్తోత్రములైనా హృదయ కాలం నీ వాక్యము ద్వారా
మాతో మాట్లాడి మళ్ళీ బలపరిచిన దేవానికి వందనములు స్తోత్రములు నైనా. సమాజ మందిరంలో మరి ఊచి చేయగల వారిని నేను చూసి నన్ను కనికరపడి ఆ బిడ్డకు స్వస్థతను అనుగ్రహించినావు తండ్రి ప్రభా. అక్కడున్న వ్యక్తులు నీ మీద నేరం మోపాలని ప్రభా, మరి నువ్వు చేసిన మంచి కార్యాన్ని వారి హృదయంలో వారి ఆ ఒక మంచి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తండ్రి వారు నీ మీద ఎలాగైనా నేరం మోపాలని వారు ఆలోచించినప్పుడు నాయన వారిని చూసి నువ్వు దుఃఖపడి నాయన ప్రభా, మరి వారిని చూసి దుఃఖపడి నాయన ప్రభా నువ్వు ఆ చెలవాడిని చేయి చాపమని చెప్పినప్పుడు వానికి స్వస్థత ఇచ్చిన దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. అలాగే తరి అపవిత్ర ఆత్మ పడిన మనుషులందరూ కూడా మరి అపవిత్ర ఆత్మ నీ దగ్గరకు వచ్చి సాగిలపడింది నాయన ప్రభా. నువ్వు దేవుని కుమారునివని మాకు తెలుసు అని కేకలు వేసిండారు యేసయ్య. మరి అక్కడ అనేకులకు నువ్వు స్వస్థత అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. దాని లేటి కాలంలో ఎవరైతే ఉపవాస దినంలో ఉంటున్నారో వారు నీకు సమీపంగా వాక్యానుసారంగా జీవించి వారి జీవితాలు కట్టుకుంటూ ఇది మొదలుకొని వారి జీవిత కాలం అంతా కూడా నీ యందు భయభక్తులలో జీవితం జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను కాపాడండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ఇంకా సేవను అంచెలంచెలుగా ఎదిగింపు దయచేయండి. భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా మారబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నాయన నీ సేవలు ఇంకా ముందుకు నైనా నడవలసిన ఉంటుండగా నాయన ప్రభా అనేక నూతన ఆత్మలను నడిపించండి. సేవకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా మీరే తీర్చి నైనా బలపరిచి నైనా ముందుకు నడిపించమని ఈ రోజంతట్లో కూడా తండ్రి నీ కృప కనికరములు మా మీద నుంచి ఈ రోజంతా కూడా నీ యొక్క కాపుదల మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దీవెనలు సకల ఆశీర్వాదాలు ఇది మొదలుకొని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.